హాయ్ అండి, వెల్కమ్ టు అక్క చెల్లి క్యూటీస్. ఈరోజు అయితే మనం ఈ బ్లాగ్ అయితే ఇది ఊరికి వెళ్ళే బ్లాగ్ అండి. ఇలా అయితే పనులు ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది అయితే వీడియో తీసానండి. ఇలా ఉదయాన్నే లేయంగానే ముగ్గులు పెట్టుకున్నానండి. ముగ్గులు పెట్టుకున్న తర్వాత అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నామండి. ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవడం అయితే ఇది డైలీ రొటీన్ అండి నాకు. ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉన్న దాంట్లోనే నీట్గా చేసుకుంటానండి నేనైతే. ఏదో అవి తెచ్చి పెట్టాలి ఇవి తెచ్చి పెట్టాలి ఇవి ఉంటేనే నీట్గా ఉంటుంది అలా ఏం లేకుండా ఉన్న దాంట్లోనే నీట్గా పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడైతే బట్టలు సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం కూడా అవ్వలేదండి, కానీ లేట్ అయిపోతుందని చెప్పి బట్టలు సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే విలేజ్కి వెళ్ళిన తర్వాత అయితే ఒక 2 ఫంక్షన్లు ఉన్నాయండి. అందుకోసం అయితే ఒక 2 శారీస్ అయితే పెట్టుకున్నాను నేను. ఒక 15 డేస్ 20 డేస్ ఉంటాం కాబట్టి బట్టలు అయితే బాగానే తీసుకొని వెళ్తున్నామండి. 2 బ్యాగులకి అయితే అయినాయి బట్టలు అయితే. లగేజ్ అయితే బాగానే పెట్టుకున్నామండి. చాలా బట్టలు అయితే అవుతున్నాయండి. ఒక బ్యాగ్ మొత్తం మా పెద్దమ్మాయి నా బట్టలే సరిపోయినాయండి. మా చిన్నమ్మాయి బట్టలు పట్టక మళ్ళీ ఒక బట్టల బ్యాగ్ అయితే ఇంకో బ్యాగ్ అయితే పెట్టేశానండి. అదండి, ఇక్కడైతే ఇలా బట్టలు అయితే సర్దుకుంటున్నానండి. ఇప్పుడు ముందు మెయిన్గా వెళ్ళడానికి కారణం అయితే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి. కొన్ని రోజులు విలేజ్లో టైం స్పెండ్ చేద్దాం అమ్మ వాళ్ళ ఊర్లో అని చెప్పి వెళ్తున్నామండి. పిల్లలైతే ఒకటే గొడవ అండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి మమ్మీ ఊరు వెళ్దాం అని చెప్పి అటు సైడ్ మా నాన్నకి కూడా తాతయ్య మమ్మల్ని ఎప్పుడొచ్చి తీసుకెళ్తావు అని వాళ్ళని కూడా గొడవ చేస్తున్నారు. వాళ్ళైతే వచ్చి హైదరాబాద్ వచ్చి మళ్ళీ పల్లెటూరుకి తీసుకెళ్ళే అంత అయితే లేదండి, వాళ్ళకి తెలియదు. అదిగాక మమ్మీ వాళ్ళకి గొర్రెపిల్లలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళైతే రావడానికి కుదరదండి. అందువల్ల ఇంక నేనే తీసుకురావాల్సి వస్తుంది పిల్లల్ని. కానీ అమ్మ వాళ్ళకి ఎవ్వరూ లేరండి ఊర్లో. మేము వెళ్తేనే కొంచెం పిల్లలతో స్పెండ్ చేసి కొంచెం మా నాన్న అయితే ఆనందంగా ఉంటారండి. లేకపోతే మాకు ఈ మధ్య మా తమ్ముడు అయితే దూరం అయ్యాడండి. దానివల్ల అయితే కొంచెం వాళ్ళు బాధలో ఉంటారండి. అందుకోసమే సగం మేము వచ్చి పిల్లల్ని కొన్ని రోజుల నుంచి టైం స్పెండ్ చేసినట్టు, వాళ్ళతో కొంచెం వాల్యుబుల్ టైం పిల్లలకి స్పెండ్ చేయించినట్టు ఉంటుందని చెప్పి మేమైతే వెళ్తున్నామండి. ఇక్కడ మా వారికి కూడా అన్నానికి అయితే ఇబ్బంది అండి. తనకి కూడా వంట అది చేసుకోవడానికి అయితే ఏమీ రాదు. కానీ తప్పట్లేదండి. అటు సైడు వాళ్ళని చూస్తే పిల్లలు తీసుకురండి అని వాళ్ళు మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ పిల్లలు వెళ్దాం మమ్మీ వెళ్దాం అంటున్నారు. ఇంకా ఒకళ్ళని ఆనందపెట్టి ఒకళ్ళని బాధ పెట్టాలంటే సరే ఒక 10 డేస్ అడ్జస్ట్ అవుతా అని చెప్పి మా వారైతే వెళ్ళరండి అని చెప్పాడు. సరే వెళ్తున్నాం కదా అని చెప్పి అమ్మ వాళ్ళకు కూడా ఒక చిన్న మొక్క అయితే ఉందండి, శ్రీశైలం వెళ్ళేది. అందరి ఫ్యామిలీ మొత్తం మా చెల్లెల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తామని అమ్మ అయితే మొక్కుందండి. అందుకోసం అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే నేను మా పెద్దమ్మాయి బర్త్డేకి అయితే మా పెద్దమ్మాయిది మే 70th బర్త్డే ఉందండి. దానికోసం అయితే డ్రెస్ తీసుకున్నాను, అదైతే చూపించాను. ఇట్లా మొత్తం అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మిగతా ఏమన్నా పనులు ఉంటే చూసుకొని మిగతాయి మొత్తం అన్నీ సర్దేసి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఎక్కడే పెట్టేసి వెళ్ళాననుకో మా వారికి కూడా అంత సర్దడం అయితే ఏమి రాదు. నేనే అన్నీ నీట్గా చూసుకొని అన్నీ వెళ్ళబోయేసరికి అన్నీ చూసుకొని అయితే చూడాలి. మన బ్లాగ్ అయితే మాత్రం మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఇలా అయితే పనులు చేసుకునేలోపు సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం ఇక్కడైతే మా పెద్దమ్మాయికి అయితే తలస్నానం చేయించానండి. ఇక్కడ రెడీ అవుతుంది. ఇంకా చిన్న అమ్మాయికి అయితే చేయించలేదు. నేనైతే ముందే స్నానం చేశానండి. ఎందుకంటే పక్కన వాళ్ళు పుస్తెలదాడు గుచ్చుతున్నాము రామ్మ అంటే వెళ్ళి రావడానికి కోసం నేనైతే ముందే స్నానం చేసి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళొచ్చానండి. నేనైతే అంటే శుభ్రంగా వెళ్ళిపోవాలి. ఇక్కడైతే నైట్ డిన్నర్ చేసిన తర్వాత మొత్తం అన్ని గిన్నెలన్నీ నీట్గా కడిగేసి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుందని ఇక్కడ టైం అవుతుంది బస్కి అని చెప్పి మొత్తం నీట్గా కడిగేస్తానండి. తర్వాత మా వారికి అయితే అంత రాదు ఇవన్నీ వదిలేయడం ఎందుకని చెప్పి నేనే మొత్తం నీట్గా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుంటే రేపు ఉదయానికి తనకి కష్టంగా లేకుండా ఉంటుందని చెప్పి నేనైతే కడిగేస్తున్నాను. ఇక్కడైతే మన బస్ టైం అయిందని చెప్పి ఇక్కడైతే బ్యాగులు అయితే తీసుకొని వెళ్తున్నామండి. ఆటో అయితే బుక్ చేసాము. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ బ్యాగులు అన్నీ సరే బయట పెట్టుకోండి అని చెప్పి మా వారైతే బయట పెడుతున్నాడండి. నేనైతే ఇక్కడ డోర్లు అన్నీ నీట్గా వేసేసి మొత్తం
పెడుతున్నానండి. డోర్లు అవన్నీ వేసి మా వారు మళ్ళీ వస్తారండి. కానీ వెళ్తున్నాం కదా అందరం, మా వారు కూడా మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర దించడానికి అయితే వస్తున్నారండి. అందుకని నేను డోర్లన్నీ వేసేసి సరే బయట వెయిట్ చేస్తున్నాం అనమాట ఆటో కోసం. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఏమీ ఉండదండి. ఏదైనా సరే ఆడవాళ్ళ మీదే బాధ్యత మొత్తం ఉంటుంది. ఆడవాళ్ళే వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు మొత్తం వాళ్ళే చూసుకోవాలండి. ఇక్కడైతే నా బాధ్యత అంతే ఉంటుందండి. మా వారైతే పని వరకు తను చూసుకుంటే నేను ఇంట్లో బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాను. ఇక్కడైతే బస్ స్టాండ్కి కూడా వచ్చేసామండి మనం. ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ బస్సు అయితే వచ్చేసిందండి. మనం బస్సు కూడా ఎక్కేసాము. చూడండి బస్సులో ఎక్కిన తర్వాత కూడా అయితే ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పి ఇప్పుడైతే విలేజ్కి బయలుదేరిపోయినామండి. ఇప్పుడు దిగాక కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తాం. ఇక్కడైతే 4:30కి అయితే దిగామండి మేము. ఇక్కడైతే ఫేమస్ ఆంజనేయ స్వామి గుడి అండి మా ఊర్లో. ఇక్కడ చాలా చుట్టుపక్కల ఇది చాలా ఫేమస్. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా జరిగిద్దండి. అంత శక్తి గల దేవుడు హనుమంతుడు. మాకైతే చాలా నమ్మకం. ఇక్కడైతే చెల్లి వాళ్ళ పిల్లలు అందరం అయితే చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదండి. అందుకే అందరం మాట్లాడుకుంటున్నాం కొంచెం సేపు. మా నాన్న పిల్లలతో ముచ్చట్లు పెట్టుకొని పిల్లలతో అయితే కొంచెం ఆనందంగా పిల్లలతో అయితే మంచిగా ఆడుకుంటున్నాడండి. ఇక్కడ మా అమ్మ అయితే గిన్నెలు కడుగుతుందండి. మేము అందరం మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అమ్మ కూడా అప్పుడు దాకా మాతో కూర్చొని మాట్లాడింది. కానీ ఇంకా వాళ్ళు నైట్ తిన్న అంట్లు ఉంటాయి కదండి, అవి అయితే కడుక్కుంటున్నారు. ఇక్కడ మా చిన్నమ్మ అయితే అమ్మమ్మ నువ్వైతే కల్లాపు చల్లు, నేను ముగ్గు వేయాల్సిందే, నేనే వేస్తా అని చెప్పి ఇక్కడైతే ముగ్గులు అయితే పెడుతుందండి. కలర్స్ తోటే పెడుతుంది ఇక్కడ ముగ్గులు. చూడండి ఎలా పెడుతుందో ముగ్గులు. రాకపోయినా ట్రై చేస్తుంది. అది కూడా ఒక ఆనందమే మాకైతే. ఎందుకంటే రాని పని నేర్చుకుంటుంది కదండి. అట్లా మనం వదిలేస్తేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇక్కడైతే మంచి చక్కగా అయితే వచ్చినంతలో అయితే ముగ్గు పెట్టింది. చూడండి ఏదో నాకు ఒక గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇట్లా ముగ్గులు పెడుతుంది. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అండి. ఇదైతే ఇలా అయితే వచ్చినంతలో ముగ్గులు అయితే పెట్టేసిందండి. ఆ ఆనందమే వేరండి. విలేజ్కి వచ్చిన తర్వాత ఆ ఆనందాలే వేరు. అదిగో ఇప్పుడైతే చూడండి మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది. పిల్లల్ని అంతా చూసుకుంటుంది. పిల్లల తల్లు ఎలా ఉన్నాయి ఏంటి, మేము నీట్గా ఉంచామా లేమా అని. కానీ మేము నీట్గానే ఉంచుతాంలేండి. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అలా చూసుకుంటూ ఉన్నారు. అలా పిల్లల్ని వదిలి పక్కకైతే వెళ్ళరండి. ఇద్దరు పిల్లలతోటి టైం మొత్తం స్పెండ్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.